రైట్ ఇక ఏపీ ఎన్నికలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది. ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్. ఎన్నికల షెడ్యూల్ కాస్త ముందుగానే రావచ్చని, గతంలో కంటే 15 నుంచి 20 రోజుల ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. మంత్రులు మరింత కష్టపడి పని చేయాలంటూ సూచించారు. ఎన్నికలకు పూర్తి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. రైట్ ఇక ఏపీ ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. రైట్ మల్లికార్జున్, చెప్పండి. ఎన్నికలు ముందుగానే రావచ్చు, 10-20 రోజుల కంటే ముందుగానే రావచ్చు అంటూ కూడా దానికి సంసిద్ధంగా ఉన్నామంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఏంటి దీని అర్థం? ఇక అయితే కేబినెట్ సమావేశం అనంతరం కూడా మంత్రులతో కూడా సీఎం జగన్ పొలిటికల్ గా కూడా కొంత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్నికలకు సంబంధించి ఏదైతే షెడ్యూల్ గతం కంటే ఈసారి 15 నుంచి 20 రోజులు ముందు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నామంటూ కూడా వ్యాఖ్యానిస్తూ కూడా మంత్రులు కూడా పూర్తిగా సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే సమయంలో ప్రతిపక్షాలు అలాగే దానికి సంబంధించిన కొన్ని పత్రికలు ఏదైతే మీడియా సంస్థలు ఉన్నాయో దుష్ప్రచారం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వాటిని కూడా తిప్పికొట్టే విధంగా కూడా మంత్రులు క్షేత్రస్థాయిలో పనిచేయాలంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించుకోవడం కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఆయన అర్ధగంట సేపు కూడా మంత్రులతో కూడా ముచ్చటించినట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ఆయన వ్యాఖ్యానించడం, అలాగే సీట్లకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. రేఖ రైట్ మల్లికార్జున, అదే విధంగా మంత్రులంతా కూడా సంసిద్ధంగా ఉండాలి, కష్టపడి పని చేయాలంటూ కూడా సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా మార్చారు. ఇవన్నీ కూడా ఏ విధమైన రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి? ఇంకా ఎన్నికలకు ముందు ఎటువంటి కసరత్తులు చేయబోతున్నారు వైసీపీ? సీఎం జగన్ మొదటి నుంచి ఏదైతే గడప గడపకు ప్రోగ్రాంకు సంబంధించి ప్రారంభించే సమయంలో కూడా ఈ ఏదైతే మీరు చూపించే పర్ఫార్మెన్స్ ఆధారంగానే మీకు సీట్లు కేటాయిస్తామంటూ కూడా ఆయన పదే ఈ గడప గడపకు ప్రోగ్రామ్స్ సమావేశానికి వర్క్షాప్స్ సంబంధించిన సమావేశంలో ఆయన చెబుతూ వస్తూ ఉన్నారు. గత 3 రోజుల క్రితం కూడా ఏదైతే సంబంధించి ఒక 11 మందికి సంబంధించిన లిస్టును కూడా రిలీజ్ చేశారు. ఏదైతే ఇన్ఛార్జీల మార్పు విషయం కూడా ఆయన కీలకంగా తీసుకున్నారు. ఎందుకంటే 175 సీట్లకు 175 సీట్లు ఈసారి కంపల్సరీగా మనం గెలవాలంటూ కూడా ఆయన ప్రధానంగా ప్రకటించిన పరిస్థితి. దీంట్లో భాగంగానే ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సీట్లను మార్చారంటూ కూడా వైసీపీ నేతలు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంట్లో కూడా కీలకంగా మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాల్లో కూడా భారీ మార్పులు చేయడం జరిగింది. ఏదైతే అక్కడున్న సీట్లు ఏదైతే ఎస్సీలకు సంబంధించిన సీట్లు కావచ్చు, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు కూడా మార్చిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరిన్ని సీట్లు కూడా మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే సమయంలో ప్రతిపక్షాలు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తా ఉన్నాయి. ఎక్కడైతే నియోజకవర్గంలో ఆ నేత పనికిరానప్పుడు పక్కన నియోజకవర్గంలో ఎలా పనికొస్తాడు అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువగా మేలు చేశాము, ఎస్సీలకు అలాగే బీసీలకు ఎక్కువగా మేలు చేశామంటూ కూడా పదే చెబుతున్న ప్రభుత్వం అలాగే వైసీపీ ఏదైతే ఎస్సీ నియోజకవర్గంలో ఉన్న నేతలనే టార్గెట్ చేసుకుని కూడా ఎక్కువగా మారుస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్న పరిస్థితిపై కూడా ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సందర్భం కూడా చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా మేమైతే క్లియర్గా వచ్చే నియోజకవర్గంలో ఏదైతే సీట్లకు సంబంధించి కూడా గెలిపే గుర్రాలకే సీట్లు ఇస్తామంటూ కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ మల్లికార్జున్, అదేవిధంగా నియోజకవర్గాల మార్పు అనేది కూడా కొంతమంది ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళంతా కూడా పక్కదారి చూసే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవైపు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి, ఉన్న క్యాండిడేట్లందరినీ కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి కార్యాచరణను చేయబోతున్నారు? క్లియర్గా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మొదటి నుంచి చెప్తూ వస్తాను, గెలుపు గుర్రాలకు సంబంధించి మీరెవరు అసంతృప్తిగా చెందవద్దు, ఎవరైతే గెలుస్తారో వారికే నేను సీట్లు కేటాయిస్తున్నాను, తర్వాత మిగతా ఎవరైతే వారిని పక్కన పెట్టామని మీరు ఫీల్ అవ్వద్దు, క్లియర్గా వాళ్ళకి పార్టీకి సంబంధించిన సేవలను మేము వినియోగించుకుంటాము, పార్టీలో వినియోగించుకుంటాము, వారికి తగిన గుర్తింపు మేము ఇస్తామంటూ కూడా పదే ఏదైతే గడప గడపకు సంబంధించిన మీటింగ్లో కూడా పదే జగన్ చెప్పుకుంటూనే వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పక్క చూపులకు వెళ్లకుండా కూడా కొంత దిద్దుబాటు చర్యలు చేయాలని కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నప్పటికీ కొంతమంది నేతలు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే తీసుకున్న నిర్ణయాలపై అసంతృప్తి చెందుతూ కూడా పక్క పార్టీకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించి
మా టీడీపీతో పార్టీతో కూడా వైసీపీ నుంచి 40 మంది నేతలు టచ్లో ఉన్నారంటూ కూడా వారు చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే సంబంధించి కొంతమంది నేతలు వైసీపీ నేతలు కూడా టీడీపీలో జాయిన్ అయిన పరిస్థితి, నిన్న మొన్న ఈ రోజు 3 రోజుల పాటు కూడా టీడీపీ చంద్రబాబు సమక్షంలో కూడా టీడీపీలో జాయిన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దిద్దుబాటు చర్యలు చేస్తున్నప్పటికీ అసంతృప్తిగా ఉన్న నేతల మట్టుకి పక్క పార్టీకి వెళ్లే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం క్లియర్ గా ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వారికే టికెట్ ఇస్తానంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.